హాయ్ గాయ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. నేను మీ బాను. ఈరోజైతే ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. షుగరు, డయాబెటీసు ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడేవారు, అలాగే వెయిట్ లాస్లో ఉన్నవారు, డైట్లో ఉన్నవారు కూడా ఈ రెసిపీ అయితే తప్పకుండా ట్రై చేయాల్సిందండి. చాలా మంచిది ఆరోగ్యంకి. ఇక్కడ సొరకాయ, క్యారెట్తో అయితే ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నాము. పైన తొక్కను నీట్గా పీల్ చేసుకుందాము. ఈ రెసిపీ వచ్చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు ఎప్పుడైనా చేసుకోవచ్చండి. మనకి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు. రొట్టెలు చేయడానికి రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలామంది షుగర్తో బాధపడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకేమో రొట్టెలు చేయడానికి రాకుంటుంది. అలాంటి వారు కూడా ఈ విధంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, మీరు తీసుకున్న సొరకాయ కనుక లేతది ఉంటే పైన తొక్కని పీల్ చేయాల్సిన అవసరం లేదన్నట్టు. నేను తీసుకున్న సొరకాయ వచ్చేసి బాగా మలిసిన సొరకాయ ఉంది, అందుకే తొక్కని పీల్ చేసేసాను. ఇప్పుడు క్యారెట్ని కూడా పైన తొక్కని పీల్ చేసేసుకుందాం. రెండింటిని ఈ విధంగా బాగా నీట్గా పైన స్కిన్ని తీసేసుకొని ఇప్పుడు ఒక తురుముకునే దాంతో బాగా సన్నగా తురిమేసుకోవాలి. సొరకాయని మీకు కావాల్సినంత తురుముకోవచ్చు. నేనైతే ఇక్కడ హాఫ్ తీసుకుంటున్నానండి. ఎప్పుడైనా ఇన్స్టెంట్గా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవాలి ఏమైనా అనేటటువంటి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు. ఎప్పుడైనా సొరకాయ ఉన్నప్పుడు కూడా ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి. దీనికి మనకి క్యారెట్ కూడా లేకుంటే కూడా వస్తుందండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నట్టు. రెండింటిని ఈ విధంగా తురిమేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 కప్పు శనగపిండి అయితే వేసుకుందాం. బజ్జీల పిండి అంటారు కదండి, బేసన్ ఫ్లోర్ని అది వేసుకొని 1 కప్పు రాగి పిండి కూడా వేసేసుకుందాం. ఇందులోనే మనం తినే స్పైసెస్కి సరిపడా అన్నట్టు కారం పొడి వేస్తున్నాను. కావాలంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకోవాలి. అంత చేత్తో ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి ఈ వెజిటేబుల్స్ అనేవి ఎక్కడ ఉండలేకుండా ఉంటుంది. తర్వాత నీళ్ళు వేసేసుకొని ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీకి చేసుకునాలి. చూడండి, ఇలా చేసుకుంటే మనకి రొట్టెలు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద దోశ ప్యాన్ అయితే పెట్టుకున్నానండి. మీరు ఏ ప్యాన్ అయినా పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు దీనిపైన లైట్గా నూనె అప్లై చేసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి. ఒక గరిటె బ్యాటర్ వేసేసుకొని లైట్గా స్ప్రెడ్ చేసుకున్నామంటే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా వేసేసుకొని పైన లైట్గా నూనె వేసేసుకొని మూత క్లోజ్ చేసుకొని కాల్చుకోవాలి. సేమ్ దోశల ప్రాసెస్తోనే కాల్చుకోవచ్చండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. బాగా సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ఎందుకంటే మనకి ఇందులో సొరకాయ ఉంటుంది కాబట్టి బాగా కాలితే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకొని 2 వైపులా ఒక 2-3 నిమిషాల పాటు బాగా కాల్చుకున్నామంటే మనకి హెల్తీగా ఇన్స్టెంట్గా సొరకాయతో బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుంది. వెయిట్ లాస్లో ఉన్నవారు, డైట్లో ఉన్నవారు, షుగరు, డయాబెటీసు ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్తో బాధపడేవారైతే తప్పకుండా ట్రై చేయాల్సిందండి ఈ రెసిపీ అయితే. మీకైతే రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని నాతో షేర్ చేసుకోండి. చట్నీ, కర్రీసు దేంతో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ టొమాటో చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నా. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ అయితే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకన్ కూడా క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకైతే చేరుతాయన్నట్టు. నెక్స్ట్ మళ్ళొక రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.